హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఫన్నీయెస్ట్ ప్రాంక్ చేయబోతున్నాం. ఏంటంటే జనాభా లెక్కలు. అది ఎలా ఉంటుందో చూడండి, ఎంజాయ్ చేయండి. జనాభా లెక్కలు తీసుకునే సార్ వచ్చేసి మన గోపి, తర్వాత మేమందరం వాడి అసిస్టెంట్స్. ఎలా ఉంటుందో చూసి కామెంట్ చేయండి. ఎక్కడండి మీది ఇల్లు? పుట్ట బజారా? ప్రశాంత స్కూల్ దగ్గర రాసుకో. ప్రశాంత స్కూల్ జనాభా లెక్కలు సారు గోపి సారు. పేరు చెప్పండి. శ్రీరాములు. ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? 5 సంవత్సరాలు. ఇదే వ్యాపారం మీది? ఇంకేమన్నా ఉందా? మేస్త్రి పని చేశాను. మీకు కార్లు, ఏం లేదు, బైకులు, బైకులు కానీ అమ్మేసాను. ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ మా కొడుకు దగ్గర ఉంది. మీకు? మా దగ్గర మా కొడుకు దగ్గర ఉంది. పింఛన్ వస్తుందా మీకు? రావట్లేదు. ఫ్రిడ్జ్ ఉందా లేదా? లేదు. ఉందన్నారు కదా. మా కొడుకుది, మా పెద్ద కొడుకుది. అంటే ఫ్రిడ్జ్ ఉన్నట్టే. పెద్ద కొడుకు కదా, నాది కాదు. ఫ్రిడ్జ్ ఉంది మీ దగ్గర అంటే ఇప్పటి నుంచి మీకు ఏది వచ్చినా కూడా పెన్షన్ రాదు. ఎందుకని? ఫ్రిడ్జ్ ఉంది కదా మీకు. నాకు కాదు, పెద్ద కొడుకు ఉంది. పెద్ద కొడుకున్నా ఇంకా మీకున్నట్టే కదా. నేను ఫ్రిడ్జ్ తీసేయి ఉంది కదా, ఫ్రిడ్జ్ ఉందని చెప్పి. నాకు అసలు పెద్ద కొడుకు నాకు సంబంధం లేదు. అసలు ఫ్రిడ్జ్ ఉంది. ఇల్లు ఉందా? ఇల్లు ఉంది. మా చిన్న కొడుకు నా దగ్గర ఉంటా కానీ. ఇల్లు ఉందా? సొంత ఇల్లు? దానికి రెంట్ ఏమన్నా వచ్చిద్దా? మీరే ఉంటారా? సొంత ఇల్లు ఉంది, ఓన్ హౌస్. రాసిన నా ఇల్లు ఆడిపోద్ది కానీ ఫ్రిడ్జ్ కొట్టేది లేదు నాకు. ఫ్రిడ్జ్ లేదా? నేను అన్నప్పుడు చూద్దాం కానీ. సరే. వయసు ఎంత నీకు? 59. 59. వచ్చే సంవత్సరం నుంచి పెన్షన్ వచ్చింది నీకు? నాకు అసలు కంటి పింఛన్ రావాలి. కన్ను వైపు నాకు తెలంగాణ తీసుకునేది వాళ్ళు తిరిగి వచ్చాను. మన గుంటూరు పోయాను. వాడికి సంవత్సరానికి ఎంత ఇన్కమ్ మీది? డబ్బులు ఎంత వస్తాయి సంవత్సరానికి? వస్తే ఒక రోజు పోతే పోతే ఎంత? 6 లక్షలు రాయమంటారా? అదే 5 ఒక 7 లక్షలు, 8 లక్షలు వస్తాయిలే. ఏంటిది? రోజుకి ఎంత వస్తాయి దీని మీద? 2000 రావు? కాయల బండి మొత్తం దగ్గర 2000 కాయలు కూడా. ఈ కాయ ఆ కాయలు 1000 రూపాయలు, 500, 1500 ఎంత వస్తాయి మరి? 1000 రూపాయలు. 300 రోజు, నెలకు 10,000. 300 అసలు ఎందుకు? 300 వస్తే ఎవరు చేస్తారు ఏదైనా? చేయాలి మరి, ఏం చేస్తాం, మనం పని చేయలేము. గోడకి పని చేయలేము. నేను మేస్త్రి పని చేస్తా కానీ పని చేయలేను. 300 వస్తాయి రోజుకి? నెలకు 10,000. నెలకు 10,000 వస్తాయి. 1,20,000 సంవత్సరం ఇన్కమ్. సరే. మీకు ఏమేమి రావాలి పథకాలు? నాకేం కంటి పింఛన్ రైతు సార్. అమ్మఒడి వస్తుందా మీకు? తల్లికి వందనం? ఏది రావట్లేదు. తల్లికి వందనం రావట్లేదా? అయితే మీరు స్కూల్లో జాయిన్ అవ్వాలి. స్కూల్లో జాయిన్ అయితే ఫస్ట్ క్లాస్కి మీకు తల్లికి వందనం 15,000 వచ్చింది సంవత్సరానికి. ఇప్పుడు జాయిన్ చేసుకుంటాను. మేము జాయిన్ చేస్తాం. చేసుకోండి మరి, బండి మానేసి రోజు వస్తా. జాయిన్ అవుతారా? నెల రావు 15,000. సంవత్సరానికి ఒకసారి 15,000 వస్తాయి. సంవత్సరానికి 15,000 కట్టుకుంటాను. రోజు పని చేస్తే 300 వస్తాయి. నెలకు 15,000 కావాలా మీకు? అడుగుతాం, సరే మాట్లాడదాం సార్. ఓకే, డీల్ అయిద్ది అంటారా? నెలకు 15,000. నాకు కన్ను పోయింది కదా, నిజంగా రాదు. వాడు కన్ను పోయింది, కారు రాదు. నీకు రాదు, కన్ను నరాలు వెళ్ళిపోయినాడు కానీ. గుంటూరు పోయాను, మార్కపురం పోయాను, ఒంగోలు పోయాను. వాళ్ళు నీకు ఒక కన్ను కనిపిస్తుంది కదా, అది కూడా. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. ఆరోగ్య సమస్యలు ఏమి లేకపోతే 60 ఏళ్ళు నిండినా కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. నీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవన్నారు కదా. ఉన్నాయి కానీ అంతా ఉన్నాయి. అయితే కాలు నొప్పి ఉంది. మీరు పెన్షన్ కోసం అబద్ధాలు చెప్తున్నట్టు. పెన్షన్ కూడా నేను గుంటూరు ఎందుకు పోతాను, ఒంగోలు ఎందుకు పోతాను, మార్కపురం ఎందుకు పోతాను, ఖర్చు పెట్టుకొని. నిజంగానే కాలు నొప్పి ఉందా? అప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది, అన్ని ఇల్లు గురించి. సరే, మొత్తం రాసుకున్నాను. మీకు 60 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ కావాలి అంటే మీరు ఇప్పుడు వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఐడియా ఉందా? దర్శిలో హై స్కూల్. దాంట్లో మీరు వెళ్ళి 1వ తరగతికి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే 1వ తరగతికి చెప్పండి. మీకు సంవత్సరానికి 15,000 వస్తాయి. సంవత్సరానికి
జాయిన్ అయ్యే సంగతి ఉంది. సరే మీకు ఇదంతా చేసినందుకు సార్కి ఈ ఒక కేజీ అవి ఒక డజను ప్యాక్ చేసి నా కొడుకులు పోనాను అంటే పోతాను, వదిలే నాన్న ఏమొద్దులు అంటే మెనకుండా ఊరుకుంటా. అయితే జాయిన్ అవ్వాలనేనా? డబ్బులు ఇచ్చినప్పుడు జాయిన్ అవ్వాలి కదా, తీసుకో కేజీ అంత ముందు. తెలివైనోడు అంకుల్. వద్దులే ఫన్నీగా వీడియో తీస్తున్నాము. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. థ్యాంక్స్ అంకుల్. ఈ ప్రాంక్ వీడియో చూసి మీరు ఎంతో నవ్వుకున్నారని అనుకుంటున్నాను. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఒక తల్లి ఆవేదన ఆ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి.